నమస్తే గాయస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి సలార్ సినిమాలో కాటేరమ్మ సీన్ అంటే ఇష్టం? థియేటర్లో లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి కదా. ఈరోజు మనం బెంగళూరు అవుట్స్కట్స్లో హొస్కోటకి దగ్గరలో ఉన్న కంబలీపుర అనే గ్రామంలో ఉన్న కాటేరమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి హొస్కోట్ నుంచి ఎప్పుడు ఆటో ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆటో ఫెసిలిటీస్ అనేవి ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ నుంచి టెంపుల్కి మీకు ఒక 20 to 25 మినిట్స్ పట్టొచ్చు. టెంపుల్కి వెళ్ళేలోపు కాటేరమ్మ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. స్టోరీని వినడానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు కాటేరమ్మ స్టోరీని విందాం. శివుడు నిద్రిస్తున్న సమయంలో పార్వతీదేవి ఎక్కడికో వెళ్ళి రావడం మహాదేవుడు గమనిస్తాడు. పార్వతీదేవిని అడగగా పార్వతీదేవి నేను ఎక్కడికి వెళ్ళలేదు అని సమాధానం చెప్తుంది. ఆ రోజు రాత్రి పార్వతీదేవిని వెంబడించిన శివుడు పార్వతీదేవి కాళికా రూపం శవాలను తినడం గమనిస్తాడు. శివుడు ఇలా జరగకూడదు అని పార్వతీదేవి వెళ్ళే మార్గంలో ఒక పెద్ద గొయ్యి తీసి ఉంచుతాడు. అది గమనించని పార్వతీదేవి ఆ గొయ్యిలో పడిపోతుంది. పైకి లేచి మహాదేవుణ్ణి చూసి పశ్చాత్తాపంతో ఆ ఉగ్రరూపాన్ని ఆ గొయ్యిలోనే వదిలేసి శివుడి వెంట పార్వతీదేవి వచ్చేస్తుంది. ఆ గొయ్యిలో వదిలేసిన ఉగ్రరూపమే కాటేరమ్మ. ఆల్మోస్ట్ మనం గుడి దగ్గరకు వచ్చేసాం. చుట్టుపక్కల చూడొచ్చు, చాలా వరకు ఇది విలేజ్ ఏరియా కాబట్టి పంట పొలాలు, పూల తోటలు అన్నీ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద చెట్లు అవన్నీ ఉన్నాయి. కొంచెం విలేజ్ ఏరియా కాబట్టి ఇంకా రోడ్స్ అనేవి అంతగా డెవలప్ అవ్వలేదు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ లేకపోతే ఓల్డ్ పర్సన్స్ కానీ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రావడం మంచిది. అర్లీ మార్నింగ్ కానీ డే టైమ్స్లో కానీ వస్తే వ్యూ చాలా బాగుంటుంది, కానీ నైట్ టైంలో రావడం మ్యాక్సిమం అవాయిడ్ చేయడమే బెటర్. మనం టెంపుల్ రీచ్ అయిపోయాం. టెంపుల్ ఫ్లెక్సీ కూడా అక్కడ చూడొచ్చు. సో ఇక్కడ కార్లు, చాలా వరకు బైక్లు అవంతా పార్క్ చేస్తున్నాయి. పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే టెంపుల్ అంతగా డెవలప్ అవ్వలేదు. ఇంకా పార్కింగ్ ఫెసిలిటీస్ ఇవంతా కొంచెం డెవలప్ అవ్వాలి. సో ఇది మనకి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది కాటేరమ్మ అండ్ భద్రకాళి శక్తిపీఠం. సో మనం టెంపుల్ లోపలికి ఎంట్రీ అయ్యేదానికి ముందే మనకి ఇక్కడ వాటర్ పోస్తున్నారు, ఎందుకంటే కాళ్ళు కడుక్కోవడానికి. టెంపుల్ లోపలికి వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు, ఇక్కడ ఊయలంతా కట్టున్నాయి. ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు అక్కడ ఊయల కట్టి అమ్మని ప్రార్థిస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది అని ఒక నమ్మకం ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చే చాలామంది భక్తులకు ఉన్న నమ్మకం ఏంటంటే, వాళ్ళకున్న కోరికను అమ్మకు చెప్పుకొని 9 వారాల పాటు ముడుపు కడితే వాళ్ళ కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం ఇక్కడ ఉంది. బట్ కానీ ఆ ముడుపు కట్టడానికంటే ముందు ఆ ముడుపును తీసుకొని అమ్మని దర్శించుకోవాలి. అమ్మను దర్శించుకున్న వెంటనే అమ్మ గర్భగుడి వెనకాల మనం కాయిన్స్ అనేవి అంటిస్తారనమాట. వాళ్ళ నమ్మకం అదే, వాళ్ళ కోరికను కోరుకొని ఆ గర్భగుడి వెనకాల కాయిన్ని అంటిస్తే అది అలానే ఉంటే వాళ్ళ కోరిక వెంటనే నెరవేరుతుంది అని. అది కానీ కింద పడిపోతే ఆ కోరిక నెరవేరదు, అంటే కొంచెం ఇంకా టైం పడుతుంది అని, అప్పుడే నెరవేరదు అని అర్థం అన్నమాట. ఇక్కడ ముడుపు తీసుకొని అమ్మను దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి మనకు బెల్లం దీపాలతో కాళికామాతను అర్చించి దాని తర్వాత మీ కోరిక ఏంటి, ఆ కోరిక ప్రకారం వాళ్ళు అక్కడ మంత్రాలు ఇస్తారనమాట. ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఆ మంత్రం జపిస్తూ ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు చుట్టూ 24 ప్రదక్షిణలు చేయాలి. సో ఇలా 9 వీక్స్ అనేది కంటిన్యూ చేయాలన్నమాట. ఇలా చేస్తే వాళ్ళ కోరికలు తీరుతాయని ఇక్కడ నమ్మకం. సో 3వ వారం నుంచే మీకు ఆ కోరిక తీరడం ప్రారంభిస్తుంది అని ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటారు. గుడి బయటికి రాగానే చూడొచ్చు, ఇక్కడ స్నాక్స్ కానీ లేకపోతే పూల చెట్లు కానీ కూరగాయలు కానీ అన్నీ ఏమేమి కావాలో అత్యవసర వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. కావాలంటే తీసుకెళ్ళచ్చు. కొంచెం కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.